ఈ కొడుకు ప్రభుత్వాన్ని ఎలాగైనా సరే బ్యాడ్ చేయాలి. ఏమ్మా, ఈ ప్రభుత్వంలో నీకు పింఛన్ వస్తుందా? నాకు పెన్షన్ రావడం ఏంటి నీ పెండాకుడు? 11 వచ్చి నీ మైండ్ దొబ్బిందే ఏంటి? ఏమ్మా చిన్న, ఈ కూటమి ప్రభుత్వంలో అన్నదాత సుఖీభావ డబ్బులు నీకు పడ్డాయా? నాకు అది ఎందుకు వస్తుంది? నీ హాఫ్ మైల్ ఉన్న ఫుట్బాల్ ఎందుకు ఇలా అవుతా ఉంది? ఎందుకు ఇలా మాట్లాడుతూ ఉన్నాను? ఏమయ్యా పెద్ద మనిషి, ఈ కూటమి ప్రభుత్వంలో గోరుముద్ద పెడుతున్నారు నీకు స్కూల్లో? స్కూల్లో గోరుముద్దలు నాకెందుకు పెడతారన్నా? ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు అన్నా? నేనేంది ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అవుతా ఉంది. ఏమా, ఈ కూటమి గవర్నమెంట్లో నీకు వికలాంగుల పింఛన్ వస్తుందా? నాకెందుకు వస్తుంది వికలాంగు పెంచినా? నీ మైండ్ సరిగ్గా లేనట్టుంది. నీకు ఇవ్వాలి. మళ్ళీ నీకు అధికారం రాదేమోనని హడావిడి చేస్తున్నట్టున్నావు. ఇది మంచి ప్రభుత్వం. నువ్వు ఎన్ని వేషాలు వేసినా ఈ ప్రభుత్వానికి ఏం అవ్వదు. మేమున్నాం. ఆ గొలకరాయితో కొట్టించుకున్న తర్వాత నీ మైండ్ దొబ్బినట్టుంది. ఏంట్రా మావిగన్లు మామిడికాయ పచ్చళ్ళు? మీ నాన్న నాకు చెల్లికి నీకు 3 వాటాలు సమానంగా వేస్తే నువ్వు ఒక్కడివే పట్టుకుపోయావు. అక్కడేమో ప్రజలకి 3 రాజధానులు కావాలి, ఇక్కడేమో 3 వాటాలు నీవు ఒక్కడికే కావాలి. ఏంట్రా ఇది? అడి తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఆస్తి కాడికే వస్తావు. అదే సమస్య నీతో. 5 సంవత్సరాలు రాజధాని లేకుండానే ప్రభుత్వాన్ని నడిపావు. అసలు నీకు రాజధాని గురించి మాట్లాడే అర్హత ఉందా? నీకు డెవలప్ చేయటం తక్కువ, దోపిడీలు చేయటం ఎక్కువ. నీకెందుకురా రాజధాని గురించి? అమ్మ చెల్లి ఆనందంగా ఉంటే తట్టుకోలేవు, అమరావతి అభివృద్ధి అవుతుంటే చూసి ఓరవలేవు. ఛీ, ఏం కళ్ళురా నీవి! నీలో అనువనువా అసూయే. బేసిక్గా నా నేచర్ అంతే, బాగుపడితే నచ్చదు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు రాజధాని ఎక్కడా అని అంటే బస్టాండ్లో ఉంటుంది ఆ బస్సు అని చెప్పేవాళ్ళరా. అది పరిస్థితి. ఏ క్యాట్, నువ్వు నేను సేమ్ తెలుసా? నువ్వు పాలని దొంగతనం చేసి తాగుతావు, పాలు లేకుండా నెయ్యి తయారు చేయించి కోట్లు కొట్టేసే దొంగని. పిల్లి ఎలికిని పట్టుకుంటుంది అంటారు, కానీ నేను నీకు అవకాశం ఇవ్వకుండా ఆ ఎలికిని పట్టుకొని ₹1 కోటి వేసా. ఏంటి దీనికైనా శాఖ? ఊరుకో. నీకు ఒక పని చెప్తా, అది నువ్వు చేస్తే నా పేటిఎం బ్యాచ్లో నిన్ను జాయిన్ చేసుకుంటా. ₹5 రోజు పాలు. పిల్లితో ప్లానింగ్సా? పిచ్చి పిక్స్కి వెళ్ళిపోయినట్టుంది. నువ్వేం చేస్తావంటే టీడీపీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అక్కడ పాలు దాగి ఆ గిన్నెతుకుపోయి జనసేన వాళ్ళ ఇంట్లో వేసేసి గొడవ పెట్టు, అంతే. నీ ముందు హెరిటేజ్ పాలు పోస్తా, అవి తాగి అని ఓదాలి. పిల్లికే నచ్చని పాలు ప్రజలకేమి నచ్చుతాయి అని చెప్పి మేము సాక్షిలో లైవ్ వేసుకుంటాం. సరేనా? ఒప్పందం ఓకేనా? నిన్ను మౌనం అంగీకారమే. పాలు తాగే పిల్లితో పాపాలు చేపిద్దాం అనుకుంటున్నావా? ఈ అమ్మకి చెల్లికి ఆస్తి ఇవ్వకుండా అన్యాయం చేసావు సరే, నీ 5 సంవత్సరాల పాలనలో ఒక్క విషయంలో అయినా మంచి పేరు తెచ్చుకున్నావేరా? ఏంటమ్మా మంచి పేరు తెచ్చుకుంటే మంచం కింద ఎలుకను పట్టుకోవడానికి ₹136 అనకేయగలుగుతాడా? ఏం చేసుకుంటాడు? మంచి పేరు అంటావు. ఇసుకంత ఇంగిత జ్ఞానం ఉంటే ఎవడన్నా ఇసుక మీద కోట్లు దొబ్బేస్తాడా? అలాంటి వాడికా మంచి పేరు గురించి చెప్తున్నావు? స్నాక్స్ లో తినే ఎగ్ పప్పుల మీద 3 కోట్లు మింగేసిన స్నేక్ అమ్మా ఆయనకి చెప్తున్నావా అమ్మా మంచి పేరు గురించి? కొండ మీద ప్యాలెస్ కట్టి 400 కోట్లు తినేసిన అనకొండమ్మా ఆయనకు చెప్తున్నావా మంచి పేరు గురించి? మంచి అంటే అతనికి నచ్చదమ్మా. ఎవడైనా మంచి మాటలు చెప్తే వాడిని ముసి నవ్వులు నవ్వుకుంటూ ముందుకెళ్ళిపోతాడమ్మా. ఎలాగైనా సరే వాడిని ఎతికి పట్టుకోండి, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు. వాడు నాకు కావాలి. ఎవరన్నా ఆయన? నా ఫ్యాన్ రా. నా ఫ్యాన్స్ మొత్తానికి ఎగ్జామ్ పెడితే ఫస్ట్ ర్యాంక్ కొడతారు రా వాడు. అంత గొప్పగా ఏం చేశాడన్న ఆయన? ఎవరైనా అభిమానంతో టాటో కనిపించిన దగ్గర పొడిపించుకుంటారు. వాడు నా పేరుని అందరికి కనిపించేటట్టు నుదుటి మీద పచ్చపుట్టు రాయించుకున్నాడు రా. అంటే ఇండైరెక్ట్ గా నేను ఎదవా అని సర్టిఫికేట్ వేయించుకున్నాడా? అంతే అంటవా? గొలకరాయితో నెత్తి మీద కొట్టించుకున్న వాడి పేరుని వాడి నుదుటి మీద రాయించుకున్నాడంటే వాడిని ఏ రాయితో కొట్టాలి? జాబ్ క్యాలెండర్ ఇచ్చి యువత తలరాతను మారుస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక మాట మార్చి జాబులు ఇవ్వకుండా యువతకు గుండె కోత మిగిల్చిన నీ పేరు నుదుటి మీద రాసుకున్నాడంటే వాడు అసలు మనిషేనా?
పాస్బుక్ మీద ఫోటో వేయించుకున్న నీ పేరుని వాడి ఫేస్ మీద వేయించుకున్నాడంటే డెఫినెట్గా వాడి ఫోటోని పిచ్చాసుపత్రి ముందు అతికించాలన్న. అంతే అంటావా? అంతేగా అంతేగా. అమ్మో దెయ్యం! నేనే ఆర్తి, ఆరిపోయిన కర్పూరం బిళ్ళలా అయిపోయావు ఏంటి ఆర్తి? రాత్రి నిద్రుంటే కదా ఏముంది, గురక పెడతా. గురక పెట్టి పడుకున్నా పర్వాలేదు, గుండెల్లో దడ పుట్టించారు నిమిషానికి. రాత్రి బాబాయ్ ఆత్మ వచ్చి నన్ను పొనుకొనియదు, నేనేమో నిన్ను పొనుకొనియలేదని నువ్వు అంటున్నావు. ఏంటమ్మా అబద్ధాలు చెప్తున్నావు? ఓసారి ఊహించుకోండి ఏం చేశారు. మన రాజధాని మావుగానే, మన రాజధాని మావుగానే. పడుకోండి పడుకోండి. మన రాజధాని మావిగాని కాదు విజయవాడే. మన రాజధాని మావిగాని కాదు విజయవాడే. పడుకోండి. మన రాజధాని మావిగాని విజయవాడ కాదు, వైజాగ్ 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 వైజాగ్. హైదరాబాద్ మించిన రాజధాని కడతాం. మించిన మహానగరాన్ని కడతాం. అమరావతి మన రాజధాని. అమరావతికి జై కొడతాం. 3 రాజధానులు కడతాం. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్ వస్తాయేమో. విశాఖపట్నమే మన రాజధాని. వైజాగ్ కి జై కొడతాం. విశాఖపట్నం which is going to be our capital. రాజ్యాంగంలో రాజధాని లేదు. అసలు రాజ్యాంగంలో రాజధాని అనే పదం ఎక్కడైనా ఉందా అని. మావిగనే మన రాజధాని. అమరావతి వద్దు, మావిగనే ముద్దు. మావిగన్ వర్సెస్ అమరావతి. ఎస్, వి వుడ్ స్టాండ్ బై ఇట్. వి ఆర్ ఫర్ మావిగన్. విజయవాడే మన రాజధాని. మావిగన్ నక్కో, విజయవాడే మన రాజధాని. దేకో అమరావతి అనేది కాదు మన రాజధాని, విజయవాడే మన రాజధాని. వాస్తవం చెప్పాలి. రాజధాని కోసం భూమి అడ్డపెట్టుకో. వాళ్ళకి మన అన్న అవపడ్డం, మనం అవపడకూడదు. వీళ్ళ మొహం చూడసారి దరిద్రం. అవపడు, అడ్డుపెట్టుకో. ఇప్పటికే 1500 రోజుల నుంచి దీక్ష చేస్తున్నారు. దీక్ష పట్టించుకోవట్లేదు కదా, పట్టించుకోపోయినా. సార్ అమ్మా, ఏంటి? అమరావతి కోసం మా భూములను ఇచ్చామమ్మా. ఇప్పుడేమో 3 రాజధానులు అంటున్నారు. 3 రాజధానులు కాకపోతే 30 రాజధానులు అంటాం. అధికారం మాది, మీకేంటి? ఇవేనా మీరు ఇచ్చిన భూములు? న్యాయం చేయడానికి వచ్చాం బాబాయ్. వచ్చిందండి వయ్యారి. అమరావతి రైతులకి న్యాయం జరగాలి బాబాయ్, మనం పోరాడాలి బాబాయ్. ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? 5 సంవత్సరాలు రైతులకు న్యాయం చేయమని మీ చుట్టూ తిరిగాం, పట్టించుకున్నారా? అమరావతి కోసం 1600 రోజులు దీక్ష చేశాం, పట్టించుకున్నారా? ఇప్పుడు అమరావతిలో రాజధాని అభివృద్ధి జరుగుతుంటే దాన్ని నాశనం చేయడం కోసం రైతులకు న్యాయం కావాలని బోర్డులు పట్టుకుని వస్తారా?